ఏపీలో పాలిటిక్స్ ఇప్పుడు నకిలీ లిక్కర్ చుట్టూ తిరుగుతున్నాయి. అధికార విపక్షం మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం దందాతో సంబంధం ఉన్న ఇద్దరు లీడర్లపై వేటు వేసింది టీడీపీ. ఇలా ఇష్యూ హాట్ గా ఉండడంతో ముందు ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిగా మారింది. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ రాజుకుంటోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నకిలీ మద్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నకిలీ మద్యం ఘటనపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి యాక్షన్ తీసుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే నకిలీ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. అటు టీడీపీ అధిష్టానం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేష్ నాయుడుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కల్తీ మద్యం ఘటనపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారారని, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్లున్నారని ఆరోపించారు. ములకల చెరువులో మీ పార్టీ నేతలు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీ ద్వారా మీ పార్టీ నేతలు ఆర్జించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు పంచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీడీపీ నేతలు ఈ సొమ్ము కూడబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోందన్నారు మాజీ సీఎం జగన్. ఇటు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకే ఇస్తామన్న సీఎం చంద్రబాబు ఇప్పుడు తంబళ్లపల్లిలో బయటపడ్డ కల్తీ మద్యం తయారీ డెన్పై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు శైలజానాథ్. మద్యం తయారీదారులు సొంత పార్టీ వారే కావడంతో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని, సూత్రధారులను తప్పించేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేస్తే ప్రభుత్వాన్ని అభినందించకుండా నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో కల్తీ మద్యంతో హోల్సేల్ వ్యాపారం చేసింది జగనేనని ఆరోపించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కల్తీ మద్యం వ్యాపారం రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి తయారు చేస్తే పట్టుకొని జైలుకి పంపించారు, సీజ్ చేసినారు, యాక్షన్ తీసుకుంటున్నారు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. వైసీపీ ప్రభుత్వంలో హోల్సేల్ రాష్ట్రమంతా మీరే కల్తీ మద్యం వ్యాపారం చేశారు. వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీశారు, లక్షల మంది అనారోగ్యానికి కారణమైనారు. డిస్టిలరీస్ మీ లెఫ్ట్లు రైట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బట్ ఫోర్స్ఫుల్గా డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 3,500 కోట్ల కుంభకోణం. ఒక సెన్సేషనల్ కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మద్యం తాగిచ్చి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడటం ఆశ్చర్యం ఉంది. మొత్తంగా కల్తీ లిక్కర్ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు దూకుడు పెంచారు. 14 మంది మీద కేసు నమోదు చేసి 10 మందిని ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. సోదాల్లో దొరికిన డైరీ ఈ కేసులో కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. పరారీలో ఉన్న A1 నిందితుడు జనార్దన్ రావు కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఏపీలో ప్రకంపనలు సృష్టించిన ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. 1,75,00,000 విలువైన నకిలీ మద్యంతో పాటు ఇతర సామగ్రిని అధికారులు సీజ్ చేశారు. పరారీలో ఉన్న కీలక నిందితులు జనార్దన్ రావు, రాక్ స్టార్ రాజేష్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సోదాల్లో దొరికిన ఓ డైరీ ఆసక్తి రేకెత్తిస్తోంది. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిపిన ఎక్సైజ్ అధికారులకు డైరీ దొరికింది. ఆ డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లున్నాయి. సుమారు 78 మంది పేర్లు ఉన్నట్లు సమాచారం. వీరిలో ముఖ్యులు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. డైరీలో పేర్లున్న వాళ్లు యూపీఐ ద్వారా జరిపిన లావాదేవీలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బి కొత్తకోటకు చెందిన మద్యం దుకాణం నిర్వాహకుడు, కురబలకోట మండలంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న ఓ మాజీ ప్రజాప్రతినిధి పేర్లు డైరీలో ఉన్నట్లు సమాచారం. ముంబై, చెన్నై జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న పాత రోడ్లో కల్తీ మద్యం తయారీ జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులకు తెలియకపోవడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నడిచిన పాత డాబాను అద్దెకు తీసుకుని దందా సాగించారు. ఇక్కడ కల్తీ మద్యం తయారు చేసి తంబళ్లపల్లి నియోజకవర్గంతో పాటు శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఇక పెద్దతిప్ప సముద్రం మండలం చెన్నరాయనపల్లె సమీపంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఉన్న ఆంధ్రా వైన్స్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు ములకల చెరువు కేంద్రంగా బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్,
కేరళ మాల్టెడ్ విస్కీలు తయారయ్యాయి. ఎవరికీ అనుమానం రాకుండా అచ్చం అసలు మద్యం బాటిళ్లలాగే లేబుల్స్, బాటిల్ మీద స్కాన్ చేసే స్టిక్కర్లను అంటిస్తున్నారు. ములకల చెరువులో భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం సీసాల శాంపుల్స్ని చిత్తూరు ల్యాబ్కు పంపారు. ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ మద్యం తయారీలో సూత్రధారి ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అలియాస్ జానీ విజయవాడకు చెందిన వ్యక్తి. అతనికి తమ్మళ్లపల్లెకు చెందిన ఓ నేత, అతని బావుమర్దితో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. వీరు ముగ్గురు కలిసి విదేశాల్లో లిక్కర్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ములకల చెరువు, పీటీఎం, తంబళ్లపల్లె, కురబలకోట మండలాల్లో ఉన్న మద్యం దుకాణాలు జనార్దన్ రావు కనుసన్నల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. అతడికి విజయవాడ పరిసరాల్లో ఒక బారు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. విజయవాడలో జనార్దన్ రావు సోదరుడిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కట్ట సురేంద్రనాయుడుకు చెందిన తోటలో 10 బాక్సుల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. మరికొన్ని ప్రాంతాల్లోనూ సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. A1గా ఉన్న జనార్దన్ రావు దొరికితేనే మరింత సమాచారం తెలిసే అవకాశాలుంటాయి. కేసు ముందుకు వెళ్లాలంటే జనార్దన్ రావును పట్టుకోవడం తప్పనిసరి అని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న 4 కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అయితే అన్నమయ్య జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీతో నకిలీ లిక్కర్ మాఫియా డొంక కదిలింది. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించే క్రమంలో నకిలీ మద్యం తీసుకువెళుతున్న వాహనాన్ని నిలిపారు. వారి దగ్గరున్న స్కానర్తో బాటిళ్ల మీద ఉన్న లేబుల్ను స్కాన్ చేశారు. అయితే స్కాన్ కాకపోవడంతో అనుమానం వచ్చింది. అక్కడ మొదలైన అధికారుల అనుమానాలతో ములకల చెరువు కేంద్రంగా తయారవుతున్న నకిలీ మద్యం గుట్టు రట్టు చేసింది. కడప ప్రొహిబిషన్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న డాబాపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అడ్మిరల్ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ ల్యాన్సర్, సుమో మరికొన్ని బ్రాండ్లకు చెందిన లేబుళ్లను తయారు చేయించి నకిలీ మద్యం నింపిన బాటిళ్లకు అంటిస్తున్నారు. ఈ తతంగం పూర్తయ్యాక బాటిళ్లను బాక్సుల్లో పెట్టి పాల వ్యాన్లలో సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో నకిలీ మద్యం బాటిళ్లు ములకల చెరువు ప్లాంట్ నుంచి తరలిపోతున్నాయి. ఏ బ్రాండ్తో నకిలీ మద్యం కావాలంటే ఆ బ్రాండ్ పేరుతోనే నకిలీ మద్యం తయారు చేసి పంపుతున్నారు. రంగు, వాసనలో ఎలాంటి తేడా లేకుండా అసలు మద్యాన్ని పోలి ఉండేలా నకిలీ లిక్కర్ తయారు చేయడానికి నిపుణులను నియమించుకున్నట్లు గుర్తించారు అధికారులు. దాడుల్లో 1,75,00,000 విలువ చేసే నకిలీ మద్యంతో పాటు తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన స్పిరిట్, ఖాళీ బాటిళ్లు, పరికరాలు, అక్రమంగా తరలించే వాహనాన్ని సీజ్ చేశారు. తమిళనాడు, విశాఖపట్నం, పీటీఎం మండలానికి చెందిన 8 మందిని అరెస్టు చేశారు. ములకల చెరువు సమీపంలోని పాత హైవే రోడ్డు వద్ద గతంలో డాబాగా ఉన్న భవనాన్ని యజమాని లక్ష్మీనారాయణ రామ్మోహన్ అనే వ్యక్తికి లీజుకిచ్చారు. ఈ భవనంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో కళ్ళు చెదిరే రీతిలో ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గుట్టు రట్టయింది. దాడులు జరిగిన సమయంలో 9 మంది కూలీలు అక్కడ నకిలీ మద్యం తయారీ, బాటిళ్లలో భర్తీ, ప్యాకింగ్ పనులు చేస్తున్నారు. కొన్ని గంటల పాటు లోపలికి ఎవరినీ రానివ్వకుండా అధికారులు గేటు మూసేశారు. అక్కడ మద్యం తయారీ యూనిట్, సరఫరా విధానం అంతా పరిశీలించారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి 3 యంత్రాలు, స్పిరిట్, కలర్, ఫ్లేవర్ వేసి కలిపే యంత్రాన్ని గుర్తించారు. బాటిళ్లలో నకిలీ మద్యం నింపాక వాటిపై మూతను బిగించే యంత్రాలు, 70 ఖాళీ క్యాన్లు, 180 ml ఖాళీ బాటిళ్లు 10,000, వేల సంఖ్యలో బాటిళ్ల మూతలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 30 క్యాన్ల స్పిరిట్, బాటిలింగ్కు సిద్ధమైన 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 48 క్యాన్ల నకిలీ మద్యం గుర్తించారు. సరఫరాకు సిద్ధం చేసిన 15,024 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్ ఉండడం చూసి అధికారులే షాక్ అయ్యారు. నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో పనిచేస్తున్న 8 మంది కూలీలను అరెస్టు చేశారు. తన బెల్ట్ షాప్లో విక్రయాలకు నకిలీ మద్యం తీసుకువెళ్లడానికి అదే సమయంలో వచ్చిన పెద్దతిప్ప సముద్రం మండలానికి చెందిన నాగరాజును సైతం అరెస్టు చేశారు. పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యం తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా 40 బాక్సుల్లో నకిలీ మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాను ద్వారానే నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ వైన్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. నకిలీ మద్యం తయారీకి కీలకమైన స్పిరిట్ను తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. మామూలుగానైతే ఈ స్పిరిట్ కొనుగోలుపై మద్యం డిస్టిలరీకు లిమిట్ ఉంటుంది. కానీ కరోనా టైంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సి రావడంతో స్పిరిట్ కొనుగోళ్లపై పరిమితిని ఎత్తేశారు. కోవిడ్ లేకపోయినా అదే విధానం కొనసాగుతోంది. సరిగ్గా దీన్ని టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ను ఆసరాగా చేసుకుని మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి ఎక్కువగా కొంటున్నారు. అలా సేకరించిన స్పిరిట్ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లలో వినియోగిస్తున్నారు. ఆ స్పిరిట్ను డైల్యూట్ అంటే పలుచన చేసి అందులో క్యారమెల్, కలర్డ్ ఫ్లేవర్ కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పించి అతికించేస్తున్నారు. అలా తయారైన డూప్లికేట్ మద్యాన్ని బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి వదిలేస్తున్నారు.